ఆయన కాలంలో కొత్తగా విరుపన్న అనే ఆయన్ని పెనుగొండ కోశాధికారిగా అపాయింట్ చేస్తారు. ఆ పెనుగొండ కోశాధికారి ఈ ప్రాంతం అంతా, ఈ ప్రస్తుతం ఉన్న లేపాక్షి ఈ ప్రదేశం అంతా ఆయన కింద ఉంటుంది. వాళ్ళ అబ్బాయి కథ మనం ఇప్పుడంతా అనుకున్నాం, ఆయనే నిర్మించాడు అని. కానీ ఆలయాలు చిన్నవి అక్కడ. ఇప్పుడు రఘునాథ స్వామికి అంతకు ముందే దానం చేశారంటే అది ఉన్నట్టు. వీరభద్రాలయం మాత్రం విరుపన్నే నిర్మించాడు. 1531 ప్రాంతానికి పూర్తయింది అనమాట అది. అయితే ఇప్పుడు ఈ ఆలయంలో వాస్తు శిల్పం గురించి వివరిస్తారా సార్? చాలా గొప్ప విషయం, మంచి పాయింట్. ఎందుకంటే ఆలయాన్ని అందరూ చూసేవాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కేవలం నంది వరకే చూసి వెళ్దాము అనుకుంటే కూడా వెళ్ళలేరు. అయ్యో ఇక్కడ దాకా వచ్చి ఆలయం చూడకుండా వెళ్తాం. అందులో మీకు అద్భుతమైనటువంటి అప్సర శిల్పం ఉంది, ఊర్వశి శిల్పం ఉంది, అలాగే వేలాడే స్తంభం ఉంది, అర్ధాంతరంగా ఆగిపోయిన కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండప స్తంభాల్లో శివుడు పార్వతికి జరిగే అద్భుతమైనటువంటి కళ్యాణ దృశ్యం ఉంది. విశ్వకర్ణ సమక్షంలో ఆ పెళ్లి జరుగుతుంది. శృంగి, భృంగి, విష్ణువు, బ్రహ్మ, ఒకటేమిటి సకల దేవతలంతా కూడా అక్కడ కొలువై ఆ కళ్యాణాన్ని తిలకించటానికి అక్కడే స్థిరపడిపోయారా అన్నంత భ్రమ కలిగించేట్లుగా అద్భుతమైన శిల్పాన్ని చెక్కిన అర్ధాంతరంగా ఆగిన కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపం పక్కనే మీకు లతా మండపం ఉంది. ఆ లతా మండపం అంటే ఆ స్తంభాలన్నీ చదరంగా ఉంటాయి. వాటి మీద కింద నుంచి మీద వరకు అత్యద్భుతమైనటువంటి సాటి లేని పోటీ రాని ప్రతి స్తంభానికి మరో స్తంభానికి లతలు అంటే చక్కటి డిజైన్ చెక్ ఉంటుంది. ప్రతి దాని మీదే లతలే ఉంటాయి దాంట్లో. అందుకని దాన్ని లతా మండపం అన్నారు. ఆ మండపానికి కొంచెం పక్కగా సోమవారం మండపం ఉంది. అంటే స్వామివారిని సోమవారం అక్కడ కొలువు తీర్చి నిత్య నైవేద్యాలు ఇంకా ఇతర ఉత్సవాలు అక్కడ చేస్తారు కాబట్టి దాన్ని సోమవారం మండపం అంటున్నారు. అలా ప్రదక్షిణ చేసి వస్తూ ఉంటే మీకు రఘునాథ స్వామి ఆలయం వెనుక 4 స్తంభాల మండపం ఉంటుంది. ఆ 4 స్తంభాల మండపంలో ఆంజనేయుడు బొమ్మ ఉంటుంది. దాని పక్కనే వస్తే ఒక పాదం ఉంటుంది. దాన్ని సీతమ్మవారి పాదం అని అంటారు ఇప్పటికి కూడా. అలాగే ఇంకా కొంచెం ముందుకు వస్తే 3 మండపాలు ఉంటాయి. పంచాంగ మండపం అని, దాంతో పాటు ఇంకొక 3 మండపాలు. ఇలా చుట్టూ మొదటి ప్రకారం కనుక మీరు వచ్చేసినట్టే, అంటే మనం ఎంటర్ అయిన తర్వాత వచ్చేది గోపురం దాటగానే మీకు ఎడం వైపు నుంచి మనం ప్రదక్షిణ చేస్తాం కదా, చుట్టూ మండపాలే. చుట్టూ మండపాలు, 3 వైపులా గోపురాలు అలా ఉన్నాయి అన్నమాట. దాంట్లో నుంచి మీరు, కానీ అవి కేవలం మండపాలే ఉన్నాయి. రెండో దానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆలయాలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే కనిపించిన ఆలయాల్లో రెండో ప్రకారంలో విశేషంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే నాగలింగం. మీరు అలా తిరుగుతూ వస్తే మధ్యలో కుడివైపున మీకు ఒక పెద్ద సహజ సిద్ధమైనటువంటి బండ కనిపిస్తుంది. ఆ బండను అలా మీరు ఒక పక్క మండపాన్ని చూద్దామని ధ్యాన నిమగ్నులై ఉండగా, కాదు ఇదిగో నన్ను చూడండి అని ఈ నాగలింగం ఆహ్వానిస్తూ ఉంటుంది. ఏమిటి నాగలింగం? మనం ఎన్నో సార్లు చూసాం, శివలింగాలు అనేక రకాల లింగాలు ఉంటాయి.